మంచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ. నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే విషయం అనేది అర్థమవుతుంది. మీకు నచ్చిన వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చకపోయినా పక్కన వారికి నచ్చవచ్చు. మీ మిత్రులకు, మీ ఫ్యామిలీ సభ్యులకు షేర్ చేస్తుంటే మాకు మరిన్ని వార్తలు చేసే ప్రోత్సాహం కలుగుతుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, విజయవాడ ఆంధ్రప్రదేశ్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది కనకదుర్గమ్మ వారి గుడి. మీకు అందరికీ తెలుసు, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఏమని? తిరుపతి తర్వాత శ్రీశైలం, అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రాధాన్యత పెరుగుతుంది, ఇక్కడ రద్దీ పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే రానున్న కాలం ముందే వచ్చినట్టుగా మీ కళ్ళ ముందే ఉంది. కలియుగం స్టార్ట్ అయిపోయి చాలా కాలం అయింది. అయితే ఇప్పుడు దుర్గ గుడిలో భక్తుల రద్దీ పెరుగుతుంది బాగా. బెజవాడ కనకదుర్గమ్మ వారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, అక్కడ బాగా రద్దీ పెరగడంతో ఇప్పటికి అనేక ప్రాంతాల నుండి వచ్చి నివసించి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారికి సరి అయిన సౌకర్యాలు లేక కాళ్ళల్లో చెప్పులు పెట్టుకొని, లేకపోతే ఆ కాళ్ళు కాలుతున్న సమయంలోనే వాళ్ళు దర్శనం చేసుకొని అదే సమయంలో వెనక్కి తిరుగుతున్నారు, తిరిగి వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళిపోతున్నారు. ఈ సమస్యని పరిష్కరించాలి, టూరిజం శాఖ అభివృద్ధి చెందాలి, ఇక్కడ అమ్మవారి ప్రాధాన్యత పెరగాలి అని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ ని, గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ని కొంచెం సవరించి ఇప్పుడు సుమారుగా 1 కోటి రూపాయలతో సరిపోతుందా, 100 కోట్లతో ఒక ప్రత్యేకమైన అనుభూతి, ఆకృతి మార్చాలని చూస్తున్నారు. తిరుపతి తరహాలోనే ఇక్కడ కూడా ప్రజలు వచ్చిన వారు నివసించటానికి వీలుగా కొన్ని రూములు, కాటేజీలు ఏర్పాటు చేయాలని, కొండ మీద, కొండ కింద, కొండ పరిసరాల్లో కొన్ని కాటేజీలు ఏర్పాటు చేసి నిత్యం అన్నదాన పథకం కేంద్రం నుండి తెస్తానని చెప్పి మన కేసినేని నాని గారు, ఎంపీ గారు చెప్తున్నారు. నిత్యం అన్నదాన పథకం, అలాగే ప్రసాదాలు కూడా నిత్యం వచ్చేటట్టుగా, ప్రసాదంలో నాణ్యత పెంచాలి, ఇవన్నీ కూడా చేస్తామని మన దేవాదాయ శాఖ మంత్రి నాని గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకొని అతి తక్కువ సమయంలో దుర్గ గుడిని ప్రత్యేకంగా యుద్ధ ప్రాతిపద్యం మీద అభివృద్ధి చెందే విధంగా చేస్తాము, నా భూత్ నా భవిష్యత్ అన్నట్టుగా వైసీపీ చెప్పినట్టుగా శంకుస్థాపనలు చేసి వదిలేయము. మేము హిందూ దేవస్థానానికి మత సంబంధం లేని అనేక మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా యావత్తు భారతదేశం నుండి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తగు విధముగా సౌకర్యాలు, భవానీ మాలలు ఉన్నాయని ఉదాహరణకి, భవానీ మాలలు అయ్యప్ప మాలల్లాగే భవానీ మాలలు వేస్తున్నారు. వాళ్ళు ఎంత దూరం నుండో, సుదీర్ఘ ప్రాంతం నుండి, విశాఖపట్నం నుండి, శ్రీకాకుళం నుండి కొన్ని ప్రాంతాలను నడుచుకొని వస్తారు. వాళ్ళకి ఇక్కడ వసతి రూములు లేక అనేక చోట్ల రోడ్ల మీద అక్కడ ఇక్కడ పండుకుంటున్నారు. కొంతమంది మొక్కుకుంటారు దేవుడికి ఇక్కడ నిద్ర చేస్తామని, ఆ నిద్ర చేయడానికి కూడా సరైన ప్లేసులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దేవస్థానం
ఎండోమెంట్ డిపార్ట్మెంటు కలిపి ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్తో దేవస్థానాన్ని అభివృద్ధి చెందాలని చూస్తున్నారు. మీకు సహజంగా చలికాలం వస్తే అబ్బా కాశ్మీర్ లాగా ఉందేంటి, ఇంత చలిగా ఉంది అని అనుకుంటారు. మీరు మంచు చూడాలంటే కాశ్మీర్ వెళ్ళాలి, లేదంటే ఏ యుఎస్ఏనో చైనానో అమెరికానో ఎక్కడికో వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉంది, మీకు లేదు, అవసరం లేదు. చెప్పాలంటే సూర్యుడు అస్తమించడం ఉదయించడం మీరు కన్యాకుమారిలో చూస్తారు, సముద్రం ఒడ్డున. కానీ ఇప్పుడు మన పాడేరు దగ్గర ఒక పాడేరు అంటే మీకు తెలిసే ఉంటుంది, విశాఖపట్నంలో అనకాపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఒక చక్కని హిల్ స్టేషను 15 డిగ్రీస్ టెంపరేచర్లోకి వెళ్తుందంటే మీరు నమ్ముతారా? అటు నుండి ఇటు వచ్చే వ్యక్తులు కనిపించరు, పొగమంచు. అక్కడ మీ ఇంటి దగ్గరకి అక్కడికి ఎంతో తేడా ఉంటుంది. మీ ఇంటి దగ్గర సూర్యోదయం అయితే ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు మీరు సూర్యోదయం, సూర్యుడు డైరెక్ట్గా వచ్చి మీ కంటిలో పొడిచినట్టుగా అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మబ్బులు చాటున, మబ్బులు మీ చేతికి తగులుతున్నట్టు ఉంటాయి. ఆ సూర్యుడిని మీరు చూడాలంటే అది ఒక మధురాతి మధురమైన అనుభూతి. ఆ మబ్బులు మీ చేతికి తగులుతున్నట్టుగా, మబ్బుల మధ్యలో మీరు కూడా ఉన్నట్టుగా ఆ సూర్యుడు మబ్బుల మధ్యలోనే ఉదయిస్తాడు. ఆ లేత అరుణోద్ కాంతులు, ఎరుపైన కాంతులు, తెల్ల మెరుపు కాంతులు ఆ మంచులో కలిసి ఆ సూర్యోదయాన్ని ఎంతో అద్భుతంగా ఈ జన్మకి, ఈ కళ్ళకి ఈ అవకాశం చాలు అన్నట్టుగా మరిపిస్తుంది. మరు జన్మ ఇక అక్కర్లేదు అన్నంత తృప్తిగా సూర్యోదయం జరుగుతుంది. అది కులానికి మతానికి సంబంధం లేదు. ఎవరైనా సరే, ప్రకృతి ప్రియులు ఎవరికైనా సరే ఎంతో మధురంగా మనసు పులకించే విధంగా ఉంటుంది. కాదంటారా? ఒకసారి ట్రై చేయండి. చాలా సమీపంన మీ దగ్గరలోనే ఉంది, చాలా దూరం వెళ్ళక్కర్లేదు. అక్కడ ఇప్పుడు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి ఒక పూట ఒక రోజు ఉండొచ్చు, మీకు దగ్గరలోనే ఉంది. అరకు కూడా సూర్యోదయం కాకపోయినా అక్కడ కూడా సూర్యోదయం మామూలుగానే అవుతుంది. కానీ అరకు కూడా -, డిగ్రీస్లోనే, లేకపోతే 15 డిగ్రీస్ 10 డిగ్రీస్ 9 డిగ్రీస్లో టెంపరేచర్ ఉంటుంది. అరకు కూడా ఒక మంచి హిల్ స్టేషను. మీరు ముఖ్యంగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ప్రాంతాల్లో మీరు చూడముచ్చటగా కనులు ఏయో పుణ్యం చేసుకొని అన్నాయి అన్నట్టుగా కనిపిస్తుంది. భారతి వాతావరణం పరిస్థితులు ఏమీ బాగలేదు. అదంతా కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు కొన్ని చోట్ల పత్తి దిగుబడి తగ్గిపోయింది, కొన్ని చోట్ల వరి దిగుబడి తగ్గిపోయింది, కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు, కొన్ని చోట్ల పశువులు గ్రాసము లేక బాధపడుతున్నాయి. అదేమిటయ్యా, వానలు ఇంత ఎక్కువ వస్తున్నాయి, అయినా సరే పశువులకు గడ్డి దొరకకపోవడం ఏంటి? మీరు నమ్మాలి, పశువులకు గడ్డి దొరకట్లేదు. ఏంటంటే ఈ వర్షానికి అదంతా కొట్టుకుపోతుంది. వర్షం ఆంధ్రాకి శాపంలా తగిలిందా? ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నేళ్ళు ఈ కన్నీళ్లు అని ఎన్నడూ లేనంత వర్షం ఈ సంవత్సరం కురిసింది. దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా 2-3 రోజులు ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకొక
తుఫాను కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ వారు. మీరు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు, యాత్రలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరైన సదుపాయంగా చూసుకొని, కాలం చూసుకొని కాలు గడప నుండి బయట పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.